గత జన్మ చాలా మంది కొన్ని రీసెర్చ్ చేశారు. అమెరికాలో చేశారు, ఇండియాలో కూడా చేశారు రీసెర్చ్ కూడా. కొంతమంది ఒక పిల్లవాడు షికాగోలో పుట్టిన పిల్లవాడు పుడతానే 5 సంవత్సరాలకేమో అన్ని ఆ పిల్లోడికి ఫ్లైట్ ఎలా తడపని తెలుసు. అవును, ఒకటి చూసాను నేను కూడా వీడియో. కరెక్ట్. చాలా మంది యూట్యూబ్లో చూడండి మీరు కూడా. అవునవును. అంటే 5 సంవత్సరాల పిల్లలు ఎలా తెలుసు ఇవన్నీ కూడా. వాడు చెప్తున్నాడు, నేను యాక్సిడెంట్లో చనిపోయాను, ఫ్లైట్ యాక్సిడెంట్ చనిపోయాను, నా భార్య ముందు ఈ పేరు, నా పిల్లలు ఈ పేరు. అదేవిధంగా వాళ్ళు రీసెర్చ్ నమ్మల వాళ్ళు వీళ్ళు అమెరికన్స్ నంబర్ మామూలుగా ఇంకో ముందు జన్మ ఎవరు బాబు కర్మ ఎవరు నంబర్ వాళ్ళు. కానీ రీసెర్చ్ చేసి రత్నాలు ఎన్నో ఉంటాయి, కానీ నాణ్యమైన రత్నం అతి తక్కువ ధరకే లభించే ఏకైక సంస్థ 6JVR. సౌత్ ఇండియాలోనే ద బెస్ట్ 6JVR. వాళ్ళ ముందు కుటుంబం లాస్ ఏంజలీస్ లో ఉంటే అక్కడికి వెళ్ళి కలిసి అవును అంత డీటెయిల్స్ చేసి ఓ కృష్ణుడు ఏమంటారు చెప్పండి. యం వాపి స్మరణ్ భావం తచ్చంత కలేవరం. అర్జున, ఏ భావంతో మనిషి చనిపోతాడు ఆ భావంతో కర్మాను రూపేణ మళ్ళీ ఇంకొక శరీరం తీసుకుంటాడు అర్జున. వాడు జంతువు లక్షణాలు ఉంటే జంతువులాగా పుడతారు. దైవ లక్షణాలు జీవితం సాగిస్తే భగవంతుడి గుణంలాగా భగవంతు రూపేణ వైకుంఠం వెళ్ళిపోతారు. కాబట్టి మన జీవనం ఎలా గడిపిస్తున్నామనేది ముఖ్యం. ఆ భావంతో నెక్స్ట్ శరీరం మనకు వస్తుంది. కాబట్టి మృత్యు అంటే అది. అంటే ఏమిటి? భౌతిక శరీరం వదిలేయడం అంటే మృత్యు. మోక్షం అంటే భౌతిక శరీరంతో పాటు సూక్ష్మ శరీరం కూడా వదిలేస్తే మన నిజమైన దేహం ఆత్మ సచ్చిదానంద దేహంతోనే వైకుంఠం వెళ్ళిపోతాం. అది మోక్షం అంటే. పుట్టుకంటే ఏమిటి? ఈ భౌతిక శరీరాన్ని వదిలేసి ఇంకొక శరీరాన్ని స్వీకరించడం. ఈ డ్రెస్ మాసిపోతుంది, ఇంకో డ్రెస్ వేసుకుంటాం, అది జన్మ. ఈ డ్రెస్ మాసిపోయింది కదా వాషింగ్ మిషన్లో వేయడం, అది మృత్యు. అంత ఈజీ అర్థం చేసుకోవడం. కృష్ణుడి శరీరం మన లాంటిది కాదు. కాబట్టి ఆయన శరీరానికి జన్మ ఉండదు, పుట్టుక మృత్యు ఉండదు. ఎందుకంటే ఆయన పంచభూత శరీరాలతో తీసుకోవట్లేదు, సూక్ష్మ శరీరం లేదు. ఆయన సచ్చిదానంద విగ్రహం రూప శరీరం మాత్రంతో ఈ లోకానికి వస్తారు, ఈ లోకంలో తిరుగుతారు. కాబట్టి ఆయనకి మృత్యు అనే అసలు మన మృత్యు అంటే శరీరం వదిలేయడమే లేదు అక్కడ. మీరు కొంతకాలం అమెరికాలో ఉన్నారండి. యాక్చువల్లీ నేను అది విన్నాను, నిజమేనా? అక్కడ ఏం చేస్తూ ఉండేవారు? అమెరికాలో ఇస్కాన్ అక్కడ టెంపుల్స్ కానీ లేకపోతే అక్కడ మీరు చేసిన కార్యక్రమాలు అంటే ఏం చెప్తారు? అంటే అమెరికాలో నేను ఒక 16 సంవత్సరాలు ఉన్నానండి అమెరికాలో. అక్కడ ఈ భగవద్గీత ప్రచారం, ఈ భాగవతం ధర్మ ప్రచారం, సో దేవాలయాలు, భగవంతుడి సేవ. అక్కడ కాలిఫోర్నియాలో ఒక కృష్ణ బలరామ దేవాలయంలో నేను ఒక చిన్న భాగస్వామిలాగా సేవ చేయగలిగాం అక్కడ. తర్వాత న్యూజెర్సీలో రాధా గోపీనాథ్ దేవాలయం, ఆ దేవాలయంలో కూడా నిర్మించిన దానిలో కొద్దిగా భాగం అయ్యగలిగే అదృష్టం దొరికింది. కాబట్టి అమెరికాలో రోజులన్నీ కూడా ధర్మ ప్రచారం కోసం, దేవాలయంలో నిర్మాణం కోసం, మన సనాతన ధర్మం ప్రచారం కోసం అక్కడ ఉండవలసి వచ్చింది. అసలు మీ పేరేమిటి? అందరూ మిమ్మల్ని మాత్రం శ్రీ భక్త వృంద ప్రభు అంటున్నారు. మీ ఒరిజినల్ పేరేమిటి? ఈ పేరు ఎందుకు పెట్టారు అంటే ఏం చెప్తారు? అంటే మనం పెట్టుకోవడం కాదండి. మామూలుగా ఏమిటంటే ద్విజ అంటే 2 సార్లు జన్మ అని. మొదటి జన్మ తల్లిదండ్రులు ఇస్తారు మనకు. నిజమైన జన్మ అంటే ఒక గురువు ద్వారా మనకు ఆధ్యాత్మిక విద్య ద్వారా భగవంతుడి గురించి తత్వం తెలుసుకున్నప్పుడు అది ఇంకొక జన్మ అంటారు. ఉపనయం అని అంటుంటాం మనం. ఉపనయనం. అంటే ఏమిటి? దగ్గర. నయనం అంటే కళ్ళు. అంటే భగవంతుడు దగ్గరగా వెళ్ళడం, ఆయన జ్ఞానంతో, ఆ జ్ఞానంతో జ్ఞానాన్ని సంపాదించుకోవడం. కాబట్టి తల్లిదండ్రులు ఇచ్చిన జన్మ భౌతిక జన్మ, ఇంకొకటి ఆధ్యాత్మిక జన్మ. అంటే గురువులకు అనుగ్రహణతో వాళ్ళ దీక్ష విధానం అంటాం. అంటే మనలో దైవ గుణాలు ఒక సాధన ద్వారా మన ఇంకొక జీవితాన్ని మొదలు పెడతాం ఈ శరీరంలోనే, ఆధ్యాత్మిక జీవితాన్ని. కాబట్టి గురువు గారు అప్పుడు మన పేరు మారుతుంది. ఆధ్యాత్మిక జీవితం అంటే దానికి అలవాట్లు వేరే ఉంటాయి, పద్ధతులు వేరే ఉంటాయి, ఇవన్నీ కూడా మారుతాయి. కాబట్టి అది ఇంకొక జన్మలాగా పరిగణిస్తాం. ద్విజన్మ అంటాం. ద్విజ అంటే 2 సార్లు జన్మ తీసుకున్నట్టు. కాబట్టి ఆ పేరు ఆచార్యులు గారు ఇచ్చిన పేరు భక్త వృంద దాస అని. మా పేర్లంతా దాస అని ఉంటుంది, అంటే భగవంతుడి యొక్క దాసులము అని. సో మొదటి జన్మ తల్లిదండ్రులు ఇచ్చింది, గురువు ఇచ్చింది నిజమైన జన్మ. ఎందుకంటే ఎంతోమంది తల్లిదండ్రులు మనం తీసుకున్నాం, వదిలేసాం. ముందు కోట్ల జన్మల్లో కొన్ని జన్మ ప్రయాణం చేస్తూనే ఉన్నాం. మన ఆత్మ ప్రయాణం అనేది ఇప్పటితో మొదలైంది కాదు. ఇది కొన్ని కోట్ల ప్రయాణాలు, కోట్ల బంధువులు, కోట్ల బాంధవ్యాలు, కోట్ల శరీరాలు తీసుకొని వచ్చిన ప్రయాణం ఇది.
కాబట్టి ఈ ప్రయాణానికి పెద్ద గొప్ప ఏం విషయం కాదు. కానీ ఒక గురువు అనుగ్రహణ బ్రహ్మాండ భ్రమితే కోన భాగ్యవాన జీవ గురు కృష్ణ ప్రసాద హోయే భక్తిలత బీజ అంటే శాస్త్రాలు చెబుతాయి. బ్రహ్మాండ భ్రమితే, బ్రహ్మాండంలో మనం తిరుగుతూ ఉన్నాం. ఒకరోజు భూలోకం, ఒక జన్మ భూలోకం, ఒక జన్మ నరకలోకం, ఒక జన్మ పాతాల అతల రసాతల సుతల తలాతల లేదా పైన స్వర్గలోక తపోలోక జనలోక సిద్ధలోక మహర్లోక బ్రహ్మలోక, మధ్యలో భూలోక. అంటే బ్రహ్మాండ భ్రమితే తిరుగుతూనే ఉన్నాం. ఈ కర్మానుసారం పుణ్యాలు బాగా చేసి స్వర్గలోకం వెళ్తాం, పాపాలు బాగా చేస్తే కింద లోకాలకు వెళుతాం. తిరుగుతూనే ఉన్నామే. భాగ్యవాన జీవ, మన అదృష్టం బాగా ఉంటే గురు కృష్ణ ప్రసాద హోయే భగవంతుడి కృప ద్వారా ఒక గొప్ప ఆచార్యుల యొక్క సాంగత్యం మనకు దొరుకుతుంది. ఇక్కడ భక్తిలత బీజ. అప్పుడు ఆ గురువు అనుగ్రహణతో కృష్ణుడు అనుగ్రహణతో భక్తి లత బీజ అంటే మనలో భక్తి లత అనే ఒక బీజం మన జీవితాల్లో ఒక బీజం పడుతుంది. కాబట్టి అప్పుడు మన జీవితం మారుతుంది. కాబట్టి అప్పుడు పేరు మారుతుంది. పుట్టినప్పుడు పేరు పెడతామా, అన్నప్రాసనం చేస్తామా, సంస్కారం చేస్తారు కదా. అదేవిధంగా ఎప్పుడైతే మనం భగవత్ తత్వం తెలుసుకుంటామో అది ఇంకొక జన్మలాగా గురువు ద్వారా. గురువు మన తండ్రి అవుతాడు, గాయత్రి మన తల్లి అవుతుంది, వేదాలు మన తల్లి అవుతాయి. కాబట్టి ఇంకొక పుట్టుక అది. ఇంకొక పుట్టుకని శరీరం వదిలేసి ఇంకొక పుట్టుక తీసుకోవాలని అవసరం లేదు. ఒక సద్గురువు, ఒక ఆచార్య మన జీవితంలో ఉంటే ఇంకొక శరీరం వదలకుండానే ఈ శరీరంలోని ఇంకొక జన్మ తీసుకోవచ్చు ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా. అప్పుడు పేరు మారుతుంది. పేరు ఎలా ఉంటుంది? దాస. భగవంతుడు దాసుల్లాగానే జీవితం గడపాలి. కాబట్టి అది నిజమైన జన్మ మనది. సో మీ ఒరిజినల్ పేరు చెప్పాలని మీకు లేదు? నా ఒరిజినల్ పేరు, నా లీగల్ పేరు భరత్. ఒరిజినల్ భరత్ అంటారు. సో నా లీగల్ పేరు అంటారు. సో భక్తి పరంగా వచ్చిన పేరు భక్తవృందదాస్. ఇదే ఆ పేరు నేనే మర్చిపోయాను. మీరు గుర్తు చేశారు నాకు మీరు. ఎందుకంటే ఆ పేరుతో అంటే అది ఈ వేరే శరీరం, అది వేరే జీవన విధానం అది. కాబట్టి భక్తి మార్గంలోకి వచ్చినప్పుడు ఇదే మనకు నిజమైన పేరు. ఎందుకంటే స్వామి మన జీవితం అయిపోయినప్పుడు వాసుదేవ పరావేద వాసుదేవ పరాగతి వాసుదేవ పరో ధర్మ వాసుదేవ పరాయోగ అంటే మన యోగం చేసేదే వాసుదేవుడి కోసం. వాసుదేవ పరోధర్మ, మన ధర్మమే వాసుదేవ సేవ కోసం. వాసుదేవ పరాగతి, మన గతి వాసుదేవుడి కోసం. కాబట్టి అది అనుకున్నప్పుడు మన జీవన విధానం, మన పేరు నుంచి కూడా కృష్ణుడిని గుర్తుకు రావాలి. అందరూ భక్తుల పేరు ఎలా ఉంటాయంటే కృష్ణుడు భక్తులు గుర్తు తెచ్చే విధంగా ఉంటాయి. మన నామాన్ని చూసినా కృష్ణుడు గుర్తు వస్తాడు, మన తులసి చూసినా కృష్ణుడు గుర్తు వస్తాడు, మన పేరు విన్నా కృష్ణుడు గుర్తుకు రావాలి. కాబట్టి భగవంతుని స్మరించుకోవడానికి ఇవన్నీ రకరకమైన మార్గాలు. కాబట్టి ఇదే నిజమైన జీవితం అని అనుకుంటాం మేము.